స్పీకర్ అయినటువంటి శ్రీశైలం గారు కూడా మంచి పేరున్న వ్యక్తి, మంచి పాపులారిటీ ఉన్న వ్యక్తి ఇక్కడ. అందులోకి అదొక ప్లస్ అయింది నవీన్ యాదవ్ గారికి. రెండోది ఏంటంటే ఆయన అధికార పార్టీ తరపు నుంచి ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా సరే అధికార పార్టీ ఉన్నవాడికి ఓటేస్తే మనకి ఏదైనా జరుగుతుంది తప్ప, అధికారం లేనివాడికి వేస్తే మనకి ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే అధికారం లేనివాడి దగ్గరికి వెళ్తే మనకి ఏం చేసి పెడతాడు? అధికారం ఉన్నవాడు అనుకో ఎంతో కొంత ఏదో ఒకటి చేస్తారని నమ్మకం ప్రజల్లో ఉంటుంది. సో అది ఒకటి ఆలోచిస్తున్నారు ప్రజలు. మూడోది ఏంటంటే ఆయన కూడా సింపతి ఉంది, ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు పోటీ చేశారు ఇక్కడ. 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు, మూడోసారి వస్తున్నారు. సో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కదా, ఈసారైనా గెలిపిద్దాం, ఈసారైనా ఓటేద్దాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో నవీన్ యాదవ్ గారికి గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నవీన్ యాదవ్ గారిని చాలా మంది రౌడీ షీటర్ అంటున్నారు కదా. అది అంటున్నారన్న, కానీ అది ఎంతవరకు నిజమే కాదో మనకు తెలియదు కదా. ఎందుకంటే ఒకళ్ళ రాజకీయాలకు వచ్చామంటే చాలా మంది చాలా రకాలుగా అంటారు. ఎందుకంటే మంచి చేసినా సరే ఆయన చెడ్డ వ్యక్తిగా చూపించే ప్రయత్నాలు చాలా చేస్తారు. సో అది మనకు తెలియదు కాబట్టి దాన్ని మనం చెప్పలేం.